ఈ కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటికి సరాసరి ఏలూరు హైవే దెందులూరు దగ్గర గుండుగోళం దగ్గర అనుసంధానమైనటువంటి రోడ్డు ఇది. గత 50 సంవత్సరాల నుండి కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ ప్రాంతానికి ఈ పెద్దిండ్లమ్మ వారిది పేరు అనేటువంటి ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని చాలామంది ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి చాలామంది చేయాలనుకున్నారు. కానీ 50 సంవత్సరాల చరిత్రలో చేయలేకపోయినా 2008 మరి రాజశేఖర రెడ్డి గారు మాత్రం, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం 12 కోట్ల రూపాయలు ఈ బ్రిడ్జికి శాంక్షన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వస్తుందనేపాటికి కంగారు పడి మాత్రం కింద పుట్టింగ్స్ వేయటం జరిగింది. పుట్టింగ్స్ వేసి 5 సంవత్సరాల్లో కూడా కనీసం దాని మొహం చూడాల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి ఆశీస్సులతో వారికి చెప్పాను, అయ్యా నాన్నగారి టైంలో ఇచ్చినటువంటి 12 కోట్ల రూపాయలు ఈ వారధి నిర్మాణానికి ఇచ్చారు. ఆ రోజు అవ్వలేదు. గత ప్రభుత్వం అయితే మీరు పాదయాత్ర వస్తున్నారంటే ఈ ప్రాంతానికి వస్తారని తెలిసి పుట్టింగ్స్ మాత్రం వేసి వదిలేశారు. ఇంకా 5 సంవత్సరాలు ఏం ముట్టుకోలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎట్టి పరిస్థితుల్లో నాన్నగారి పేరు నిలబడాలా, ఈ ప్రభుత్వంలో మనం చేయాలా, ఛాలెంజ్గా తీసుకుని ఈ నిర్మాణం చేయడానికి నేను అక్కడ ముందుకు వెళ్తాను, మీరు నన్ను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు, అన్న ముందుకు వెళ్ళు, నాన్నగారి టైంలో ఇచ్చిన వంతెన అంటున్నారు, బ్రిడ్జి అంటున్నారు అని వెంటనే ఆయన చెప్పడం, అదేవిధంగా కాంట్రాక్టర్తో మాట్లాడి అప్పుడు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ అంతా కూడా కాంట్రాక్టర్కి రావాల్సిన అమౌంట్ వచ్చేలాగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పించడం జరిగింది. కాంట్రాక్టర్ గారితో మీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను, మీరు చక్కగా నిర్మాణం చేయండి అని చెప్పడం కూడా జరిగింది. నిర్మాణం చేయండి చెప్పడమే కాదు, అయ్యే వరకు కూడా ప్రతి వారం ప్రతి నెల కూడా నేను ఈ ప్రాంతానికి వచ్చి ఈ నిర్మాణం జరిగే వరకు, పూర్తి అయ్యే వరకు కూడా కాంట్రాక్టర్ గారిని, ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారిని చాలా స్నేహపూర్వకంగా పని చేయించుకుని పని అయ్యేలాగా చూసాం. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి కూడా అనుకున్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం చేసుకోవాలని. ఈ కొల్లేరు ప్రాంత వాసులందరూ కూడా ఎవరికి వాళ్ళే ఎన్నికలు వచ్చేవాడికి ఇదిగో ఈ ఎన్నికలు అవగానే మీకు ఈ బ్రిడ్జి నిర్మాణం చేసేస్తామని చెప్పి మాటలు చెప్పడమే కానీ వీళ్ళకి ఈ యొక్క పని పూర్తి చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. నేను దీన్నైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ కొల్లేరు ప్రాంత గ్రామాలకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క వారధిని నిర్మాణం చేయించి వారికి కొల్లేరు ప్రాంత గ్రామాలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆశయంతో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనుకున్నాం. పూర్తి చేశాం. ఈ రోజున ఈ కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా ఈ వారధి ఉండేపాటికి ఎక్కడి నుంచి వచ్చినా సరాసరి వాళ్ళ ఇంటి దగ్గర కారు దిగుతున్నారు, లేదా మోటార్ సైకిల్ సరాసరి వెళ్తున్నాయి, లారీలు సరాసరి వెళ్ళిపోతున్నాయి. దీనికి త్వరలోనే ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నాం. జగనన్న ఈ వంతున చాలా బాగా వేశారండి. ఇటు వరకు ఈ వంతున కాడ లేకుండా చాలా బాధపడేవాళ్ళము. కర్రల వంతుల మీద, రేకొంతుల మీద చాలా బాధపడేవాళ్ళము. మళ్ళీ వెయ్యాలంటే ఖచ్చితంగా జగనన్నకే ఓటేసి మా ఎమ్మెల్యే గారిని గెలిపించి మేము మా కొల్లేరు ప్రజలందరూ ఆయనకు రుణపడి ఉంటామండి. మాకు వారధి అనేది చాలా ముఖ్యమైనది. అది దాదాపుగా నా చిన్నప్పటి నుంచి అండి, నాకు 37 సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తూనే ఉన్నాను ఎప్పుడన్నా ఇక నా కళ నెరవేరుతో లేదని. ఆ రేకువంతిన కళ్ళ వంతున ఉన్నా కూడా మాకు వరదలు అవి వచ్చేటప్పుడు అవి కొట్టుకుపోవటం, మాకు ప్రమాదాలు జరిగేవి. కానీ నాకు ఈ కళ నెరవేరిందంటే దానికి కారణం మా ఎమ్మెల్యే గారైన నాగేశ్వర అన్నగారు.